మీకెవరికైనా సినిమా నచ్చకపోతే కొండాపూర్లో ఉన్న నా ఇంటికి రండి అని రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి తన విలన్ నెంబర్తో సహా మొత్తం అడ్రస్ చెప్పేశాడు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. మారుతి అలా మాట్లాడాక సినిమాపై అంచనాలు లేని వారికి కూడా రాజాసాబ్ మూవీ ఖచ్చితంగా బాగుంటుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే నమ్మకంతో అంతా థియేటర్లోకి వెళ్ళారు. అందులో నేను ఒకరిని. అయితే ది రాజాసాబ్ సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ప్రభాస్ నానమ్మ గంగాదేవి చాలా సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన తన భర్త కనకరాజు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. చివరకు నానమ్మను బతికించుకోవడం కోసం తన తాత కనకరాజును తీసుకురావడం కోసం హీరో ప్రభాస్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా పూర్తి కథ. ముందుగా సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. రాజు పాత్రలో చేసిన మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు అతిపెద్ద బలం. చాలా కాలం తర్వాత చలాకీగా కనిపించి ఆకట్టుకున్నాడు. వింటేజ్ ప్రభాస్ పూర్తిగా కనిపించాడని చెప్పను, కానీ ఇట్స్ ఓకే, పర్వాలేదు. పాత ప్రభాస్ అయితే గుర్తుకు వస్తాడు. ఇక రెబల్ స్టార్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది, ఇరగదీశాడు. ప్రమోషన్స్లో సినిమాలో ప్రభాస్ చాలా కాలం తర్వాత మంచి డ్యాన్స్ చేశాడని చెప్పారు, కానీ మరి అంతగా ఏం చేయలేదు. కాకపోతే చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేసి తనలోని ఎనర్జెటిక్ ప్రభాస్ను చూపెట్టాడు. ఓవరాల్గా ప్రభాస్ అయితే ఏం డిసప్పాయింట్ చేయలేదు. మిగతా పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి సినిమా స్టోరీ లైన్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. సినిమా స్టోరీ లైన్ బాగుంది. ఏంట్రా బాబు సినిమా ఇలా ఉంది అనుకునేలోపు వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి మూవీ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లోనూ అదే ఆసక్తిని బాగానే మెయింటైన్ చేశారు, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. అవి నెగిటివ్స్లో చెప్తా. మరో పాజిటివ్ పాయింట్ వచ్చేసి విఎఫ్ఎక్స్. ఇంతకు ముందు చెప్పుకున్న ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో అర్రర్ సీన్లలో విఎఫ్ఎక్స్ బాగున్నాయి. అలాగే గంగాదేవి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగుంది. పాజిటివ్ అంశాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను భయ్య. అదేంటంటే ఈ సినిమాలో హిప్నటిజం అనేది చాలా కీలకం. హిప్నటిజంతోనే సినిమా చాలా వరకు నడుస్తుంటుంది. అలాగే హిప్నటిజం బాగా వర్కౌట్ అయింది, నాకు నచ్చింది. క్యారెక్టర్స్ పరంగా సినిమాలో ప్రభాస్ తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన పాత్రలు గంగాదేవి, సంజయ్ దత్ పోషించిన కనకరాజు, అలాగే హిప్నటైజర్ బోమన్ ఇరాన్ ఉన్నంతసేపు సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆయన ప్లస్ పాయింట్ ఈ సినిమాకు, కానీ ఆయన క్యారెక్టర్ కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఇక ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ లైన్ బాగున్నా దాన్ని ఎక్స్క్యూషన్ చేసే విషయంలో డైరెక్టర్ మారుతి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. స్టోరీ లైన్ మాత్రమే బాగుంది, దాని చుట్టూ సరైన స్టోరీ రాసుకోలేదు. ముఖ్యంగా రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్గా మారింది. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్లో అయితే చాలా వరకు సోదిలాగా అనిపిస్తుంది. గంటన్నర సేపు ఉన్న ఫస్ట్ హాఫ్లో ఒక్క 30 నిమిషాలను పక్కన పెడితే మిగతాదంతా సోదే ఉంటుంది. ప్రాపర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్కు సరైన ఎంట్రీ సీనే పడలేదు. ప్రభాస్ ఎంట్రీ సీన్తోనే ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. వింటేజ్ ప్రభాస్ అని ఆయనతో కామెడీ, రొమాంటిక్ సీన్స్ అలా ఏదేదో చేయించారు, కానీ ఎక్కడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్స్కి అయితే అసలు నవ్వే రాలేదు. ప్రభాస్ సీను వీటీవీ గణేశన్, సత్య, సప్తగిరి వంటి పేరుగాంచిన కామెడియన్స్ను పెట్టుకున్నారు, కానీ వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. సెకండ్ హాఫ్లో ఆసక్తికరమైన స్టోరీతో, అర్రర్ సీన్స్తో ఇంట్రెస్టింగ్గా సినిమా నడుస్తున్న సమయంలో సడన్గా హీరోయిన్లో తీసుకొచ్చి రొమాన్స్, కామెడీ ఏదేదో చేయించారు. దీంతో సీరియస్ సాగుతున్న సినిమాకు పదే పదే బ్రేక్ వేసినట్టయింది. అసలు సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ను పెట్టడానికి స్కోప్ లేదు, కానీ పెట్టి వారితో చెత్త సీన్లు చేయించి సినిమాను ల్యాగ్ చేశారు. ముగ్గురు హీరోయిన్లలో మాలవిక మోహన్ క్యారెక్టర్కు మాత్రమే కాస్త స్కోప్ ఉంది. నిధి అగర్వాల్, రితిక్ కుమార్ పాత్రలు సినిమాలో లేకపోయినా ఎలాంటి నష్టం ఉండేది కాదు. సినిమాలో అర్రర్ సీన్స్ ఉంటాయి, గోస్ట్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా చూస్తున్నంతసేపు నాకు భయం కాలేదు. దయ్యం హౌస్లోకి క్యారెక్టర్లన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి. సాధారణంగా అర్రర్ సినిమాలు అంటే ఎలా ఉంటాయి? క్యారెక్టర్లో దయ్యం హౌస్లోకి ప్రవేశించే సమయంలోనే చూస్తున్న ప్రేక్షకులకు భయం పుట్టించినా పుట్టించకపోయినా ఒక ఇంట్రెస్ట్ను అయితే కలిగచేస్తాయి. ఇంకా చెప్పాలంటే చూపు తిప్పుకొనివ్వవు. అలాగే దయ్యం హౌస్లో ఉన్నంతసేపు సినిమా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది, కానీ రాజసభలో అదే మిస్ అయింది. క్యారెక్టర్లు దయ్యం ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కాస్త ఆసక్తి కలిగించినా ఆ తర్వాత అదేదో తమ సొంత ఇంట్లో ఉన్నట్టుగా అన్ని సాఫీగా జరిగిపోతుంటాయి. దీంతో అర్రర్ ఫీల్ మిస్ అయింది. ఇక దాదాపు సినిమా అంతా సంజయ్ దత్ గోస్ట్ పాత్రలోనే కనిపిస్తాడు, కానీ అంత పవర్ఫుల్గా చూపించిన సంజయ్ దత్ను క్లైమాక్స్లో హీరో చాలా ఈజీగా అంతం చేస్తాడు. అలాగే ఎమోషన్స్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇక గోస్ట్ హౌస్లో నల్లపిల్లిని విఎఫ్ఎక్స్లో చూపించారు, అది దారుణంగా ఉంది. అచ్చం ఒక బొమ్మలాగా అనిపించింది. అన్ని చోట్ల గ్రాఫిక్స్ బాగా చేసి పిల్లి విషయంలో ఎందుకు అంత చెత్తగా చేశారో నాకు అర్థం కాలేదు.
ఆ మధ్య ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ రాజాసాబ్ సినిమాకు మోట ఇచ్చిన సాంగ్స్ పాతవైపోయాయి, అందుకే లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా కొత్తవి ఇచ్చానని చెప్పాడు. కానీ ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా గుర్తుండదు. సాంగ్స్ విజువల్గా బాగున్నా మ్యూజిక్ లిరిక్స్ విషయంలో తేలిపోయాయి. దీనికి తోడు స్టోర్కి పదే పదే అడ్డు తగులుతుంటాయి. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ డ్యాన్స్ చేసిన సాంగ్తో అయితే ఏం మాత్రం ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సాంగ్ కోసమే హీరోయిన్లను సడన్గా గోస్ట్ హౌస్లోకి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్గా ఉంది. హర్రర్ సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే భయపెడుతుంటాయి. సినిమా చూసి వచ్చాక కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఈజీగా మైండ్ నుంచి పోదు. కానీ రాజాసాబ్లో మాత్రం అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడలేదు. మ్యూజిక్ డైరెక్టర్గా రాజాసాబ్ విషయంలో తమన్ ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇక 3 గంటల 9 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమా డ్యూరేషన్ మూవీకి అతిపెద్ద మైనస్ పాయింట్. సినిమాను చాలా ఓపికగా చూడాల్సి ఉంటుంది. నన్ను అడిగితే ఈజీగా 1 గంట డ్యూరేషన్ను ట్రిమ్ చేసేయచ్చు. మరో అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ లుక్తో పాటు ట్రైలర్లో చూపించిన ప్రభాస్ ఓల్డేజ్ గెటప్ సినిమాలో లేదు. బహుశా సెకండ్ పార్ట్ కోసం దాన్ని దాచిపెట్టినట్టున్నారు. కానీ చాలా మందికి ప్రభాస్ ఓల్డేజ్ గెటప్ కారణంగానే సినిమా చూడాలని ఆసక్తి కలిగింది. అసలు ఇంత వీక్ సినిమా తీసిన డైరెక్టర్ మారుతి తన ఇంటి అడ్రస్ చెప్పి మరి అంత కాన్ఫిడెంట్తో ఎలా ఉన్నాడో అర్థం కాలేదు. నాకు తెలిసి ఇక సెకండ్ పార్ట్ రావడం కష్టమే. మొదటి నుంచే ఈ సినిమాపై ఫ్యాన్స్తో పాటు అందరికీ డౌట్ ఉంది. చివరకు అదే నిజమైంది. మొత్తంగా రాజాసాబ్ సినిమా నా వరకు ఎలా ఉందంటే కాస్త ఓపిక చేసుకొని చూస్తే 1 టైం వాచ్ మూవీ, లేదంటే భరించడం కష్టమే. చివరగా రాజాసాబ్ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.